తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చాలా వరకు గ్రహాల దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకం చూయించుకున్న తర్వాత జాతకంలో ఏమైనా గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉన్నాయని గనక తెలిస్తే దానికి సంబంధించిన పరిహారం బాగుంది. మరి అసలు జాతకమే తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏమీ లేకపోతే ఆ జాతకం చూపించుకోవడానికి కరెక్ట్గా ఉండదు. మరి అలాంటి వాళ్ళకి గ్రహ దోషాలు ఉంటే ఏంటి దానికి, అంటే పరిహారం ఎలా చేసుకోవచ్చు, దానికి ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందా, దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు జాతకం ఉంటే వాళ్ళకి ఏ గ్రహం దోషం ఉందో అనేది మనకు తెలుస్తుంది. మనిషి అన్న వాళ్ళకి ఒక జాతకం చూసినప్పుడు ఒకటో రెండో గ్రహాలు మైనస్గా ఉంటాయి. ఆ మైనస్గా ఉన్న గ్రహాల వల్ల ఆటోమేటిక్గా వాటికి జపాలు చేస్తూ ఉంటాం. అలాగే ఏ గ్రహం మైనస్లో ఉందో తెలియనప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అంటే నవగ్రహాలు 9కి జపాలు చేసుకోవాలి. నవగ్రహాలు 9కి పూజ చేసుకోవాలి. నవగ్రహాలు మొత్తానికి జపాలు చేసుకోవాలి. ఇలాంటిదన్నీ కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే నవగ్రహ జపాలు చేయాలంటే ఒక్కొక్క గ్రహానికి వేల జపాలు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, రాహుకి 18,000, అలాగే వచ్చేసి గురువుకి 16, శుక్రుడికి 20, కేతువుకి 7, అలాగే వచ్చేసరికి బుధుడికి 17, శనికి 19. ఇలా మనకి 1,20,000 జపం చేయాలి. 1,20,000 జపం చేయాలంటే ఈ రోజుల్లో 40 మంది బ్రాహ్మణ్స్ కావాలి. 40 మంది బ్రాహ్మణ్స్ని పెట్టి జపాలు చేయాలన్నా 10 మందిని పెట్టినా కానీ 4 రోజులు ఖర్చు, వ్యయ ప్రయాసాలు ఇవన్నీ ఉంటాయి. దీనికి మంచి రెమెడీ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని చేసుకుంటూ ఉంటాం, వాళ్ళ శక్తి మేర చేసుకుంటూ ఉంటాం, మంచి ఉపాయం. లేకపోతే మనకు ఉంది ఆదిత్యాయ సోమాయ చ మంత్రం, అది చేసుకుంటూ ఉన్నా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా ఇంకో విశేషమైనది ఏమిటి అంటే కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ అని ఉంటాయి. అంటే ఏ గ్రహానికి అది విడివిడిగా టెంపుల్స్, నవగ్రహ టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్ మనకి కుంభకోణం చుట్టూ ఉంటుంది. ఒక్కొక్క టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది అన్నమాట. అలా మనకి నవగ్రహ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఒక 350 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. దాంట్లో అత్యంత దూరంగా ఉండేది శని, 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం శనిని చూడాలి అని ప్రయాణం అయితే దాంట్లో వైదీశ్వర కోయిల, దాంట్లో వైదీశ్వర కుజుడు టెంపుల్, అలాగే బుధుడి టెంపుల్, కేతువు టెంపుల్, శని టెంపుల్, ఇవన్నీ ఒక లైన్లో వస్తాయన్నమాట. అలాగే చంద్రుడిది ఒక సపరేట్గా ఉంటుంది. అలాగే ఇంకొక లైన్లో వెళ్తే బృహస్పతి, శుక్రుడు, రాహు ఇవన్నీ కూడా పక్క అంటే ఒక్కో దానికి 7-8 కిలోమీటర్లు, కొన్ని 15, ఇట్లా ఈ సర్కిల్ మళ్ళీ కుంభకోణంలోకి రావడానికి పడుతుంది. అక్కడ కుంభకోణంలో ముఖ్యంగా మనం చాలా ఫేమస్గా వినే టెంపుల్ ఏంటంటే వైదీశ్వర కోయిల్. వైదీశ్వర కోయిల్ అంటే కుజుడు, దాంట్లో కుజుడు టెంపుల్ ఉంటుంది. కుజుడు వైద్యానికి అధిపతి అన్నమాట, మనకి ఆరోగ్యానికి కుజుడు. అక్కడ శివుడు, ప్రతి గుళ్ళో కూడా శివ పార్వతులు ఉంటారు. అదే గుళ్ళో సపరేట్గా ఒక గ్రహానికి ఆలయం ఉంటుందన్నమాట. వైదీశ్వర కోయిల్లో వైద్యనాథుడిగా మనకి శివ పార్వతులు ఉంటారు. వైద్యనాథుడిగా ఉన్నప్పుడు అక్కడ కుజుడు టెంపుల్ ఉంటుంది. అది ఒక్కొక్క టెంపుల్ మన ఊరంతా ఉంటాయి, చిన్నవి కాదు, అంటే చాలా పెద్దవి అన్నమాట ఒక్కొక్క టెంపుల్ కూడా. అలాగే ఒక్క చంద్రుడి టెంపులే చిన్నది అంటే మన ఊర్లో పెద్ద టెంపుల్ అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా 25 ఎకరాలు 20 ఎకరాల్లో ఉండే గాలి గోపురాలతో కూడిన టెంపుల్స్ అనమాట. చిన్నవి కాదు. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అరుణాచలం టెంపుల్కి వెళ్ళినట్టుగా ఒక్కొక్క టెంపుల్ పెద్దవిగా ఉంటాయి అన్నమాట. అలా నవగ్రహాలకి 9 టెంపుల్స్ ఉంటాయి. ఆయా సమయాల్లో అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గ్రహానికి పూజలు చేస్తుంటారు. సహజంగా ఏంటంటే మనకి ఇవన్నీ చూడడానికి, నవగ్రహాలన్నీ చూడడానికి 2 రోజులు సమయం పడుతుంది.
ఆ! లేదు అంటే అలా 2 రోజులు కాదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ కుంభకోణంలో ముందర రోజు పాస్ తీసుకుంటే హ్మ్. 800, 900 ఎంతో ఉంటుంది. హ్మ్. ఉదయం 5 గంటలకు బయలుదేరి ఒక్కొక్క టెంపుల్ చూపించుకుంటూ నైట్ 9 గంటలకి వాళ్ళు వదిలిపెడతారనమాట మళ్ళీ కుంభకోణం బస్ స్టాప్‌లో. ఓకే. ఆ ఫెసిలిటీ ఉందనమాట. హ్మ్. సో, అలా ఒక 900 అనమాట వాళ్ళు స్పీడ్‌గా చూపించుకుంటూ వెళ్తారు. అంటే స్పీడ్‌గా అంటే బస్ దిగటం, ఒక 15, 20 నిమిషాల్లో టెంపుల్ చూసి రావడం, పరిగెత్తుకుంటూ అన్నీ చూపించుకుంటూ రావడం, హ్మ్. మళ్ళీ బస్ ఎక్కడం, మళ్ళీ వేరే టెంపుల్‌కెళ్ళటం ఇట్లా ఉంటుంది. హ్మ్. ఒక వైదీశ్వరన్ కోయిల్ టెంపులే మనకి ఒక గంట పైన పడుతుంది. బుధుడి టెంపుల్ మనం తిరిగి రావాలి అంటే ఒక గంట పైన పడుతుంది. అంటే దాంట్లో శిల్పకళ అంతా చూసి రావాలంటే. అలాగే మనకి కుజుడి టెంపుల్ చూడాలంటే చాలా అద్భుతంగా చాలా టైం పడుతుంది. అలాగే మనకు బృహస్పతి టెంపులు, దాని చుట్టూ కోనేరులు అవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా కుంభకోణంలో మొత్తం మనం ఉన్న టెంపుల్లన్నీ చూడాలంటే మనకు 2 నెలలు, 3 నెలలు పడుతుంది. ఆ! కుంభకోణంలో ఉన్న టెంపుల్స్ అన్నీ. కనీసం ఒక 10 రోజులు కుంభకోణంలో ఉంటే కుంభకోణం చుట్టూ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ చూడొచ్చు. అక్కడే స్వామిమలై ఉంటుంది. గర్భరక్షాంబిక టెంపుల్ ఉంటుంది. అన్నీ 20, 30 అనమాట. హ్మ్. కుంభకోణం టు తంజావూరు 40. తంజావూరు టు 40 కిలోమీటర్స్ శ్రీరంగం. అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ జంబుకేశ్వరం. హ్మ్. అటునుంచి వెళ్తే కుంభకోణం టు చిదంబరం 40 కిలోమీటర్లు. హ్మ్. ఇ ఇదంతా కూడా ఒక సర్కిల్‌లో ఉంటుందనమాట. ఆ! అన్నీ అనమాట. ఎవరైతే ఈ నవగ్రహ టెంపుల్స్‌ని దర్శనం చేస్తారో హ్మ్. వారికి ఆటోమేటిక్‌గా ఏ గ్రహం ఇంబాలెన్స్ ఉన్నా బ్యాలెన్స్ అవుతుంది. మనం ప్రత్యేకించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ జస్ట్ వాళ్ళ ఆలయ దర్శనం. ఫార్మాలిటీస్ ఉంటాయి. అక్కడ ఆ! ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి వైదీశ్వరన్ కోయిల్ ఎళ్ళామనుకోండి, మిరియాలు, ఉప్పు ఇస్తారు. మనకి మన ఆరోగ్యం కోసం దిష్టి తీసి అక్కడ సమర్పిస్తారనమాట. అట్లా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది. హ్మ్. అంటే ఫార్మాలిటీ అంటే అక్కడ విధానం పూజ. అలా మనకి ఆదివారం రోజు గ్రహానికి ఎక్కువ చేస్తూ ఉంటారు. హ్మ్. అలా అనమాట. అట్లాంటి టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వేరే చోట బృహస్పతికి మనకు అంటే ఎదురుగా నిలబడి దేవుడికి నమస్కారం చేయం. సైడ్ నుంచే చేస్తాం కదా! బృహస్పతికి మాత్రం ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తాం. ఎందుకు? గురువుకి ఎదురుగా శిష్యుడు ఉంటాడు కదా! అందుకని మామూలుగా దేవుడికంటే ఇట్లా సైడ్ నుంచి నమస్కారం పెడతాం. కానీ ఆ బృహస్పతికి ఎదురుగా నిలబడి నన్ను అనుగ్రహించు అని దండం పెట్టుకుంటాం. సో, అలా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క రిచువల్స్ అనేది ఉంటుంది. ఆ రిచువల్స్‌ని మనం ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు సూర్యగ్రహం టెంపుల్‌లో ఉంది. మళ్ళీ సూర్యగ్రహం టెంపుల్‌లో మెయిన్ సూర్యుడుండి, హ్మ్. మిగిలిన నవగ్రహ టెంపుల్స్ కూడా ఉంటాయి సూర్యుడి దగ్గర. అలాగే చంద్రుడి గ్రహం, హ్మ్. అలాగే కుజుడు, అలా ఒక్కొక్క గ్రహానికి ఒకటుంటుంది. ఇప్పుడు రాహుగ్రహం ఉంది. రాహుగ్రహానికి 1 కిలోమీటర్ దూరంలోనే ప్రత్యంగిర ఇప్పుడు చాలా ఫేమస్ ఒరిజినల్ టెంపుల్ అక్కడుంటుంది. రాహుగ్రహం పక్కనే ఉంటుంది ప్రత్యంగిర ఓహ్! టెంపుల్. ప్రత్యంగిర టెంపుల్ శ్మశానాల మధ్యలో ఉంటుంది. 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది. సో, అంటే అలాగే ఉంటుందా హ్మ్. ప్రత్యంగిర అమ్మవారు? ప్రత్యంగిర అమ్మవారు ఆ టెంపుల్ మధ్యలో ఉంటుంది. అంటే 8 శ్మశానాల మధ్యలో ఉంటుందని అనమాట. చుట్టూరు వాళ్ళక్కడ చెప్తారు 8 హ్మ్. దాంట్లో 6 నెలలు ఔషధాల్లో అమ్మవారు ఉంటుంది. 6 నెలలేమో పూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది. హుహు. కాబట్టి చాలా వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. సో, ఇట్లా మనకి కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహ టెంపుల్సు, దాంట్లో చుట్టూ ఉన్నటువంటి ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి. రుణ విమోచన టెంపుల్ అని, అప్పులు తీసేయడని, అవన్నీ దాంట్లో చూపిస్తారనమాట. సో, అట్లాంటి టెంపుల్స్ అన్నీ మనం తిరిగి వస్తే హ్మ్. ఆ నెగటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ నవగ్రహ టెంపుల్స్ అనమాట. ఆ నవగ్రహ టెంపుల్స్ మనకు తిరిగి రావడానికి ఏంటంటే చెన్నై నుంచి ఓ 4 అవర్సో ఏమో కుంభకోణం ఉంటుంది. కుంభకోణం వెళ్ళిపోతే ఆ కుంభకోణం నుంచి హ్యాపీగా ఈ ట్రిప్ వేసుకొని మళ్ళీ 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా తిరిగి రావచ్చు. సో, ఇది ఒక ఈజీయెస్ట్‌గా మనకి నవగ్రహ దోషాల్ని పోగొట్టుకోవడానికి మంచి ఉపాయం. హ్మ్. ఎందుకంటే నేను నా దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చిన చాలామందికి కొంతమంది ఉంటుంది. వాళ్ళకి ఏ దోషమో అర్థం కాదు. హ్మ్. వాళ్ళకి ఎన్ని పరిహారం అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా పాజిటివిటీస్ జరగటము, వాళ్ళకున్న సమస్యలు తీరటం అనేది చాలామందికి జరిగిందనమాట. హ్మ్. కాబట్టి ఆ కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అనేవి అలా అనమాట. దాంతో పాటు ఇంకొన్ని టెంపుల్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఫేమస్ టెంపుల్ అవి కూడా కవర్ చేసుకొని రావచ్చు. ఓ 2, 3 డేస్ హ్యాపీగా మంచి ట్రిప్ లాగా అనమాట. అక్కడ కొంతమంది మనకి నంబర్ ఆఫ్ టైమ్ పంపిస్తూ ఉంటే పరిచయం అయ్యారనమాట కొంతమంది. ఓహ్! వా వా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఎవరన్నా మనకి వెళ్తున్నారనుకోండి, వాళ్ళని చూసుకోమంటే వాళ్ళే తిప్పి
చూపిస్తున్నారు అనమాట. మ్మ్. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే చూపిస్తారు. గైడ్ని పెట్టుకుంటే గైడ్లు కొంతమంది అంటే నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక గైడ్ పరిచయం అయ్యాడు. మ్మ్. ఎవరన్నా ఉన్నారనుకోండి వెళ్తున్నారంటే వాళ్ళకే మనం చెబుతుంటే హ్యాపీగా తిప్పి చూపిస్తూ ఉంటారు. సో ఇలా ఆ నవగ్రహ టెంపుల్ దగ్గరికి వెళ్తే చాలా అద్భుతాలు ఉంటాయి, చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. కాకపోతే హడావుడిగా కాకుండా ఒక్కో టెంపుల్లో ఒక అర్ధగంట అయినా కూర్చొని ప్రశాంతంగా ఆ ఆ యొక్క గ్రహాన్ని తలుచుకుంటూ, ఆ యొక్క దేవతని తలుచుకుంటూ కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసే విధంగా ఆ యొక్క శిల్పకళని చూస్తూ ఉండే విధంగా వెళ్తే ఆటోమేటిక్గా చాలా చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.